వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రద నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద. వక్రమైన తొండము గలవాడను, కోటి సూర్యకాంతులతో సమానమైన వాడను, ఏ కార్యాన్నైనా అడ్డంకులు లేకుండా జరిపించేవాడు వినాయకుడు. ఏ పూజ చేయాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా మొదట పూజించాల్సిన దైవం వినాయకుడు. సాధారణంగా పూజలు అందుకున్న వినాయకుడిని ఊరంతా ఊరేగించి నదిలో లేదా పంట కాలువలో కలుపుతారు. కానీ భారీ సైజులో ఉన్న విగ్రహాలను నిమజ్జనం చేయడం సవాలుతో కూడుకున్న పని. పెద్ద పెద్ద నగరాలలో భారీ సైజు విగ్రహాలను ఊరేగించాలంటే కరెంటు వైర్లు, ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ ఇలా అనేక ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అదేంటో ఒకసారి చూద్దాం. Hi friends, welcome to my channel Palika's Creative Studio. అందులో భాగంగా ఈరోజు మనం భవానీపురం సితారా సెంటర్లో ఉన్న 72 అడుగుల కార్యసిద్ధి డుండి గణపతి నిమజ్జనం ఎలా చేస్తున్నారో చూద్దాం. గ్రౌండ్లో ఉన్న ఫ్లడ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి అందరూ మొబైల్ టార్చెస్ ఆన్ చేసి వినాయకుడిని చూస్తున్నారు. ఇది ఒక చూడచక్కని దృశ్యం. విగ్రహం పరిమాణం దృష్ట్యా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. విగ్రహంలో ఒక ట్యూబ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా నీరు పంపి విగ్రహం కరిగేలా చేస్తారు. అంతేకాకుండా ఫైర్ ఇంజిన్ సహాయంతో నీరు వెదజల్లి విగ్రహం కరిగేలా చేస్తారు. ఇప్పుడు మన వీడియోలో ఫైర్ ఇంజిన్ సహాయంతో విగ్రహం ఎలా కరిగిస్తున్నారో చూడవచ్చు. వినాయక నిమజ్జనం చేయడంలో ఎన్నో ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉంటాయి. ముందు ఆధ్యాత్మిక కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. విగ్రహం ఉన్నన్ని రోజులు ఎన్నో పూజలు, యజ్ఞాలు చేస్తారు. ఎన్నో మంత్రాలు చదువుతారు. విగ్రహం ఉన్నన్ని రోజులు ఇలా చేయడం వలన విగ్రహంలో అనేక శక్తులు చేరి ఉంటాయి. అంటే పాజిటివ్ ఎనర్జీ అనుకుందాం. ఈ విగ్రహాన్ని నదులు లేదా కాలువలో కలపడం వలన విగ్రహంలో ఉన్న శక్తి నదులు, కాలువల ద్వారా ప్రవహిస్తూ భూమి అంతటా వ్యాపిస్తుంది. ఈ రకంగా మానవాళికి మంచి జరుగుతుంది. ఇప్పుడు విగ్రహానికి కిరీటం పైనుండి గొట్టం ద్వారా అభిషేకం జరగడం గమనించండి. ఇందులో స్వామివారికి పాలు, చెరుకు రసం, పంచామృతం, చందనం ఈ రకంగా 9 రకాలతో అభిషేకాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం వినాయక నిమజ్జనం జరగడం చూస్తూ ఉన్నాం. దీనికోసం కొన్ని ఫైర్ ఇంజిన్స్ కూడా గ్రౌండ్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఆ విజువల్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ సుందరమైన దృశ్యాన్ని చూడడం కోసం వేలాది మంది అనేక ప్రాంతాల నుండి తరలివచ్చి ఈ అద్భుతమైన దృశ్యాలని వీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం ఫైర్ ఇంజిన్ సహాయంతో విగ్రహాన్ని ఎలా కరిగిస్తున్నారో చూస్తున్నాం. ఫైర్ ఇంజిన్స్ ఒకదాని తర్వాత అలా వస్తూనే ఉన్నాయి. 72 అడుగుల మట్టి విగ్రహాన్ని కరిగించడం అంటే మాటలా మరి? ఇక్కడ టపాసులు కాల్చడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు మన వినాయక నిమజ్జనంలో ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. వినాయకుని తయారీలో ఉపయోగించే మట్టి కాలువలు లేదా నదుల నుండి తీస్తారు. దీనివల్ల పూడిక తీయడం జరుగుతుంది. ఇది ప్రకృతికి ఎంతో మేలు చేసే ప్రక్రియ. అంతేకాకుండా పూజలో వాడే పత్రి అనేక ఔషధ గుణాలను అందిస్తుంది. వినాయక నిమజ్జనానికి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మన పంచభూతాలైన వాయువు, అగ్ని, జలం, ఆకాశం, భూమి. ఇందులో భూమికి మాత్రమే నిర్దిష్టమైన ఆకారము, పరిమాణము ఉంటుంది. అందుకే మట్టితో వినాయకుడిని చేస్తారు. నిమజ్జనం చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం భూమి మీద ఏది శాశ్వతం కాదు. ఉన్నంతకాలం మంచిగా ఉండాలి. అందరికీ సహాయం చేయాలి. భూమి నుండి తీసిన మట్టి వినాయకుడిని ఎంత ఘనంగా పూజించినా
ఎంత ఘనమైన ఏర్పాట్లు చేసినా పూజలు అందుకున్న వినాయకుడిని ఖచ్చితంగా నిమజ్జనం చేయాల్సింది. దీని అర్థం భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు, అందరూ మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే విగ్రహాన్ని మట్టితో మాత్రమే చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిమెంట్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవి వాడడం వలన ప్రకృతికి మంచి కన్నా చెడే ఎక్కువ ఎదురవుతుంది. మనం చూస్తున్న ఈ 72 అడుగుల వినాయక విగ్రహం పూర్తిగా మట్టితోనూ మరియు సహజసిద్ధమైన పదార్థాలతో చేయబడింది. ఈ వినాయక నిమజ్జనం ఎంతో కన్నుల పండుగగా కొనసాగుతుంది. వినాయకుడు క్రమక్రమంగా కరుగుతూ ఉండడం విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాలని అందరూ ప్రత్యక్షంగా చూడలేరు కాబట్టి ఈ దృశ్యాలని వీడియోలో చూసి తరించండి. ఘనంగా పూజలు అందుకున్న వినాయకునికి ఘనంగా వీడ్కోలు చెబుదాం. అందరూ చేతులు పైకెత్తి ఒకసారి గణపతి బప్ప మోరియా అందామా? గణపతి బప్ప మోరియా. ఒక ప్రక్కన మనం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండడం కూడా చూడవచ్చు. ప్రస్తుతం మనం స్క్రీన్ పై పాలాభిషేకం జరగడం చూస్తున్నాం. ఈ విధంగా నిమజ్జనం జరిగేలోపు 9 రకాల అభిషేకాలు చేయడం పూర్తవుతాయి. ఈ నిమజ్జనంతో పాటుగా లడ్డూ వేలం పాట కూడా ఓ పక్కన జరుగుతూ ఉంది. ఈ వేలం పాటలో లడ్డు 7,20,000కు పలికిద్ది. చిత్రం ఏమిటంటే 72 అడుగుల మహాగణపతి, ఇందులో అంకెలు 72, ఇందులో లడ్డూ బరువు 72 కేజీలు, ఇందులో కూడా అంకెలు 72. వేలంలో పలికిన ధర 7,20,000, ఇందులో కూడా అంకెలు 72. చూసారా ఇది ఎంత అద్భుతమో? ఇప్పుడు ఒకేసారి 2 ఫైర్ ఇంజన్స్ తో నీళ్లు వెదజల్లటం స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ విధంగా నిమజ్జనం మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు పెద్ద విగ్రహం చూడాలంటే హైదరాబాద్ దగ్గరలో ఖైరతాబాద్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దానికి ధీటుగా మన అమరావతిలో, మన విజయవాడలో అంతటి స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కమిటీ వారికి ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నిమజ్జనం ప్రక్రియ చాలా వరకు చివరి దశకు చేరుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఫైర్ ఇంజన్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రక్రియ ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. నిమజ్జనం పూర్తయిన తర్వాత నిమజ్జనం ద్వారా వచ్చిన మట్టిని తర్వాత రోజు భక్తులకు ఉచితంగా ఇస్తారు. దీనిని వారు వారి వారి పంట పొలాలలో జల్లుతారు. తద్వారా పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.